ప్రపంచ ప్రఖ్యాత తబలా వాద్యకారుడు పద్మవిభూషణ్ ఉస్మాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ధృవీకరించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హుస్సేన్ ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసోసిస్తో బాధపడుతున్నాడు. గత 2 వారాలుగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చారు. అక్కడే తుది శ్వాస విడిచారు. జకీర్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నాడు. ఆయన తండ్రి పేరు ఉస్తాద్ అలరఖా ఖురేషీ మరియు తల్లి పేరు బావి బేగం. జాకీర్ తండ్రి అలరఖా కూడా తబలా వాద్యకారుడు. జాకీర్ హుస్సేన్ తన ప్రారంభ విద్యను ముంబైలోని మాహింలోని సెయింట్ మైఖేల్స్ పాఠశాలలో పూర్తి చేశారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. హుస్సేన్ తన మొదటి సంగీత కచేరీని కేవలం 11వ సంవత్సరాల వయసులో అమెరికాలో నిర్వహించారు. 1973లో అతను తన మొదటి ఆల్బమ్ లివింగ్ ఇన్ మెటీరియల్ వరల్డ్ ని ప్రారంభించారు. హుస్సేన్ తన మొదటి గ్రామీ అవార్డును 2009లో అందుకున్నాడు. 2024లో అతను 3 విభిన్న ఆల్బమ్స్ కు 3 గ్రామీలకు గెలుచుకున్నాడు. ఈ విభాగం జాకీర్ హుస్సేన్ మొత్తం 4 గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు.